తెలుగుదేశం పార్టీలో నన్ను పోస్తే పచ్చంగా వస్తుంది నాదని శివస్తూప సెంటర్లో బహిరంగ సభలో రోజా గారు వచ్చినప్పుడు చెప్పిండు. ఇది మనం అందరం తెలుసు. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే సీటు కావాలని పోరాటం చేసినాం, సంతోషం. అది మిస్ అయింది. చిరంజీవి గారు కొత్త పార్టీ పెట్టారు, పిఆర్పి. వచ్చి పోటీ చేశావు, డిపాజిట్ పోయింది. మాకో డిపాజిట్ పోయిందిలే 2014లో. అదేమో నేనేమో వ్యతిరేకంగా మాట్లాడాలి, నీకు డిపాజిట్ పోయింది కదా. మరలా ఏం చేసావు, చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్ కండ వేసుకున్నాడు. వేసుకొని బొత్స సత్యనారాయణ గారి దగ్గరకు వచ్చి నాకు డీసీసీ కావాలని అడిగి, బొత్స సత్యనారాయణ నన్ను పిలిపించింది. ఎవరు బ్రహ్మనాయుడు అంటారు బాబు, ఇప్పుడు ఎన్నుకొని నుంచి వచ్చిండు, వాడు ఏ పార్టీ ఎవరురా, అదేంటంటే అట్లా మాట్లాడతారు. పిఆర్పీ తరఫున పోటీ చేసిందంటే ఆయన జిల్లా కాంగ్రెస్ కావాలంటున్నంటే ఇవ్వండి సార్, ఏమో 10 రూపాయలు పెట్టుకుంటాను కదా, మా నియోజకవర్గం అండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి అని నవ్వుతో చెప్పా. సరే, ఆయన తిరస్కరించారు. తర్వాత నాకు ఇచ్చారు. ఇదే ఆయన కాంగ్రెస్ కాండం గాంధీ భవన్లో వేసుకున్నాడు.